నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము యూనిట్ 10ది ఎస్సే ఆన్సర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం అందులో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే, వాట్ ఆర్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్వి మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటివి రాయమని చెప్తున్నారు. సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? A written constitution is formulated and adopted by a constituent assembly or a convention. సో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో రిటర్న్ కాన్స్టిట్యూషన్, అది ఎవరి ద్వారా ఫార్ములేట్ అవ్వబడుతుంది, ఇంకా ఎవరి ద్వారా అడాప్ట్ చేసుకోబడుతుందంట? ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా అది అడాప్ట్ చేసుకొని పడుతుందంట. అంటే వాళ్ళు దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా లేదంటే ఇంప్రూవ్మెంట్స్ చేయాలన్నా వాళ్ళు ఒక అసెంబ్లీ వాళ్ళు ఉంటారనమాట, దానికి రిలేటెడ్ వాళ్ళు. It comprises several principles and rules of the government in a written form or document. సో ఏవైతే గవర్నమెంట్కి ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ లేదంటే రూల్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేస్తారంట, ఒక రిటర్న్ ఫామ్లో రాసుకుంటారంట, ఒక డాక్యుమెంట్ రూపంలో. దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటారంట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఒక ఎగ్జాంపుల్ అంట రిటర్న్ కాన్స్టిట్యూషన్కి. దీనివి మెరిట్స్ ఏంటివి? రిటర్న్ కాన్స్టిట్యూషన్ క్యారీస్ మోర్ సింప్లిసిటీ. సో ఇది చాలా సింప్లిసిటీని క్యారీ చేస్తుందంట. ఇట్ రెండర్స్ పొలిటికల్ స్టెబిలిటీ డ్యూ టు ఇట్స్ రిజిడ్ నేచర్. సో ఇది ఆల్రెడీ రాసి ఉంటుంది కాబట్టి సో పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు చేంజెస్ చేయడము అలా ఉండదు. సో ఉన్న వాటిని అందరూ కంపల్సరీగా ఫాలో అవుతూ మంచిగా వర్క్ అవుతుందంట గవర్నమెంట్ అనేది. ఇట్ ప్రొటెక్ట్స్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. సో పీపుల్వి ఏవైతే బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందంట ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అ ఫెడరేషన్. సో ఇది ఒక ఫెడరేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంట, ఏదైతే కాన్స్టిట్యూషన్ రిటర్న్లో ఉండడం. ఇట్ క్లియర్లీ లేస్ డౌన్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్. సో ఇది ఏం చేస్తుందంట, ఏవైతే పీపుల్ డిజైర్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా, అంటే అన్నీ రాసి ఉంటాయి ఆల్రెడీ కాబట్టి వాళ్ళకి అన్నీ ఏవైతే ఫేర్గా ఉంటాయో అవే జరుగుతాయంట. ఇట్ రెగ్యులేట్స్ ది ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్వి ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈ రిటర్న్ కాన్స్టిట్యూషనే రెగ్యులేట్ చేస్తుందంట. ఇట్ ఎన్ష్యూర్స్ ఇండిపెండెంట్ ఫ్యుడిషరీ. సో ఇది ఏం చేస్తుందంట, ఏదైతే గవర్నమెంట్ అన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా సరే అందరూ ప్రతి ఒక్కరు ఈ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దానిలోనే చూసుకొని ఒకవేళ అది లీగలా కాదా చెక్ చేసుకొని ఆ తర్వాతనే వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. అది లేకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు అలాంటివి ఏం తీసుకోలేరన్నమాట. నెక్స్ట్ డిమెరిట్స్. సో డిమెరిట్స్ ఏముండుంటాయి? ఇట్స్ రిజిడ్ నేచర్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. సో ఇలా ఇది ఫిక్స్డ్గా ఉండడం వల్ల రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్ డెవలప్మెంట్కి ఇది హెల్ప్ఫుల్ కాదు. ఇట్స్ ప్రొవిజన్స్ కెనాట్ బి ఈజీలీ చేంజ్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ అండ్ విషెస్ ఆఫ్ ది పీపుల్. సో ఏదైతే రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ముందు నుంచి ఉన్న ప్రిన్సిపల్స్ లేదంటే రూల్స్ ఉన్నాయో అవిటిని మనము పీపుల్ నీడ్స్ ఇంకా విషెస్ కోసం అంటే వాళ్ళ డిజైర్స్ కోసం మనము చేంజ్ చేయలేము. ఇట్ మేక్స్ ది జ్యుడిషియరీ అ ప్రీడామినెంట్ వన్. సో ఇది ఏం చేస్తుందంట, జ్యుడిషియరీని ఒక ప్రీడామినెంట్ వన్గా ట్రీట్ చేస్తుందంట ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ ది ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇలా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి మనకి, ఫైట్స్. సో ఏవైతే ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళ మధ్యన ఫైట్స్ అనేటివి రైజ్ అవుతాయంట. సో ఇది మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్వి మెరిట్స్, డిమెరిట్స్. నెక్స్ట్ మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్వి మెరిట్స్ ఏంటివి, డిమెరిట్స్ ఏంటివి ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది? ఏదంటే హూస్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ రిటర్న్ ఇన్ అ సింగిల్ డాక్యుమెంట్. సో ఏవైతే రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ప్రిన్సిపల్స్ అలాంటివి ఏవి మెన్షన్ చేసి ఎక్కడన్నా రాసి ఎవరైనా సైన్ పెట్టినవి ఉండవన్నమాట ఒక డాక్యుమెంట్ ఫామ్లో. It includes several customs and traditions which are manifested in the forms of laws. సో ఇదేంటంట, సెవరల్ కస్టమ్స్ ఇంకా ట్రెడిషన్స్ ఉంటాయంట ఇందులో, అంటే ఇంక్లూడ్ అవ్వబడతాయంట. విచ్ ఆర్ మేనిఫెస్టెడ్. సో ఎలా మేనిఫెస్ట్ అవ్వబడతాయంట, లా రూపంలో మేనిఫెస్ట్ అవ్వబడతాయంట. దిస్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ బ్రిటైన్. సో ఏదైతే బ్రిటైన్ ఉందో అందులో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందంట.
The laws in Britain are formed on the basis of the customs, traditions and usages which often represents the constitutional rule. సో బ్రిటన్లో ఏం చేస్తారంట, వాళ్ళ కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇంకా యూసేజెస్ ప్రకారం వాళ్ళు రూల్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అవన్నిటిని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడి కాన్స్టిట్యూషన్ అనేది అన్రిటర్న్ ఫామ్లో ఉంటుందంట. నెక్స్ట్ మనకి మెరిట్స్ ఏంటివి, ఇలా కాన్స్టిట్యూషన్ అనేది అన్రిటర్న్లో ఉంటే దాని అడ్వాంటేజెస్ ఏంటివి, ఇట్ ఆల్వేస్ అండర్గోస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ యాజ్ ఇట్ ఎయిమ్స్ అట్ బెటరింగ్ ద బెస్ట్. సో ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా చేంజెస్ చేయాలి పీపుల్ మంచి కోసం లేదంటే డెవలప్మెంట్ కోసం అంటే వాళ్ళు అప్పుడప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు వితౌట్ అంటే ఎలాంటి పర్మిషన్స్ అలాంటివి అవసరం లేదు. సో బెటర్మెంట్ కోసం ఉపయోగపడుతుందంట ఇలా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల. ఇట్ క్యాన్ బి అమెండెడ్ అకార్డింగ్ టు ద పాపులర్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్. సో ఎవరికైతే లైక్ ఇప్పుడు పీపుల్కి ఇది నీడ్ ఉంది ఈ టైంలో అని అనిపించినప్పుడు వాళ్ళు దాని అకార్డింగ్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సిచ్యువేషన్ని. ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ అనేటివి వాటి మీద బ్లేమ్ వేయబడదు అనమాట. సో వాళ్ళకి పీపుల్కి ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళు ఎప్పుడన్నా చేంజ్ అవ్వచ్చు అన్రిటర్న్ ఉండడం వల్ల. ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ రెవల్యూషన్స్ అండ్ సచ్ అదర్ ఎగిటేషన్స్ ఇట్ కన్సీడ్స్ టు బి ద పాపులర్ డిమాండ్స్. సో ఇందులో కూడా ఎలాంటి రెవల్యూషన్స్కి స్కోప్ అనేది ఉండదంట. సో నెక్స్ట్ డిమెరిట్స్ ఏంటివి అన్రిటర్న్ ఉండడం వల్ల, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫ్రీక్వెంట్ చేంజెస్. సో ఊకే అన్రిటర్న్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసిస్తూ ఉంటారంట. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఫెడరేషన్. సో ఫెడరేషన్స్కి ఇది సూటబుల్ కాదంట. పార్లమెంట్ మే బికమ్ డామినెంట్ యాజ్ ది కాస్ట్ ఆఫ్ అదర్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో పార్లమెంట్ అనేది ఎక్కువ డామినెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుందంట ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ కన్నా. ఇట్ ఫెయిల్స్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ది పీపుల్. సో పీపుల్వి రైట్స్ ఫ్రీడమ్స్ ప్రొటెక్ట్ చేయదంట ఎప్పుడైతే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుందో. ఇట్ ఈస్ మోర్ ఇన్ఫార్మల్ ఇన్ నేచర్. సో ఇది ఇన్ఫార్మల్ ఉంటుందంట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి డాక్యుమెంట్ రూపంలో రాసి ఉంటుంది. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కడ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ రాసి ఉండవు. ఇంకా ఏవైతే అన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా రాసి ఉంటాయి. ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్ని కస్టమ్స్ ఇంకా ట్రెడిషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మేడ్ బై అ స్పెషల్ అసెంబ్లీ కన్వెంట్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది మనం చూసాం కదా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఫామ్ చేస్తారని. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ సమ్ రిటర్న్ ఎలిమెంట్స్ ఆల్సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎంటాక్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ క్యారెక్టర్స్ మేడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అన్రిటర్న్లో కూడా కొన్ని రాసి ఉంటాయంట, అవి చేంజ్ అవుతూ ఉంటాయంట. అంటే మనకు నచ్చినప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు అంట వాటిని. ఇట్ కెనాట్ బి ఈజీలీ అమెండెడ్. ఇది అంత ఈజీగా అమెండ్ అంటే చేంజ్ చేయలేము, ఇది ఈజీగా చేంజ్ చేయొచ్చు. దీనికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది, ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది చేంజ్ చేయడానికి. బట్ ఇది సిచ్యువేషన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అంట ఇందులో ఉన్న రూల్స్ ప్రిన్సిపల్స్. ఇది ఫెడరల్ స్టేట్స్కి యూస్ఫుల్ ఉంటుంది, ఇది ఫెడరేషన్కి అస్సలు యూస్ఫుల్లే కాదంట అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది. ఇట్ ఈజ్ రిజిడ్. అంటే రిజిడ్ అంటే ఏంటి, రాసి ఉండడము ఇంకా ఫిక్స్డ్గా ఉండడం, మనం చేంజెస్ చేయలేము. ఫ్లెక్సిబుల్ అంటే రాసి ఉండదు, ప్లస్ ఇందులో ఈజీగా చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు మనము ఏవైతే రూల్స్ ప్రిన్సిపల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటన్నిటిని. సో ఇవి మనకి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ వీడియోలో మనము ఏదైతే యూనిట్ 10లో ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.